నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నో తను, దట్స్ నాట్ కరెక్ట్. బికాజ్ నేను నా భార్యను పొగుడుతున్నాను. అయినా ఇది గొడవ పడే చోటు కాదు. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, మా నాన్నమ్మ ఇక్కడికి రాబోతోంది. తన ముందు ఎలాంటి సీన్ క్రియేట్ చేయాలనుకోవడం లేదు. ఆల్ రైట్, సరే. నువ్వు ఇక్కడ మనుషుల గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటూ ఉండు. నా గురించి ఎప్పుడు ఆలోచించుకో. తను చచ్చింది తను. గో టు హెల్. వాట్? అదేంటి, తన్ను చచ్చిపోతే నేను నరకానికి ఎందుకు వెళ్తాను? జరిగిన డ్రామా చాలు. లెట్స్ గో డాన్స్. వాట్? కమ్ ఆన్. అయ్ ఆగు. అభి ఏంటిది? నువ్వు డాన్స్ ఎందుకు చేయడం లేదు? నేను ఎలా డాన్స్ చేయగలను? నాకు బుల్లెట్ తగిలింది. బుల్లెట్? యు మీన్ బుల్లెట్? యు మీన్ డిష్? ఓ, ఎక్కడ బేబీ? ఇక్కడ. ఎక్కడ చూపించు. ఏం చేస్తున్నాను? అందరి ముందు ఎలా చూపించను? ఓకే దెన్, రూమ్ లోకి వెళ్దామా? ఏంటి? అవును, అక్కడైతే చూపించొచ్చు కదా. పద, నేను చూడాలి బుల్లెట్ ఎక్కడ తగిలిందో. చూపించు నాకు. చూపించు అభి. హలో, థ్యాంక్ యూ తను. నువ్వు నన్ను కాపాడలేదంటే నేను ఇక. నన్ను వదులు. నన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? అబ్బికి దగ్గరికి రావడానికి ట్రై చేసావు. ఏం చేస్తావు? నువ్వు తన బాడీ గార్డ్ వా? నన్ను ఆపడానికి నువ్వెవరు? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అభి వైఫ్ నా ఫ్రెండ్. మరి తనకివే ప్రాబ్లం లేనప్పుడు మరి నువ్వెందుకు నన్ను ఇలా పీడిస్తున్నావు? తను ఆ రోజు చేసిన సరదాని కాస్త ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నట్టుంది. నాకు అనిపిస్తోంది దాన్ని. లిజన్, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ అభి దగ్గరకు వచ్చావంటే అప్పుడు నేను. ఏంటి? ఏం చేస్తావు చెప్పు. ఒకవేళ అభి దగ్గరకు వచ్చావంటేనా కాళ్ళు చేతులు విరగొడతాను. అర్థమైందా? నీ సంగతి చూస్తాను నేను. అలాగే చూసుకో. నా ఫోటో పంపిస్తాను. వచ్చింది పెద్ద అభిని వల్ల వేసుకోవడానికి. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఏమైనా మూవీ జరుగుతుందా? చాలాసేపటి నుంచి నేను ఏదైతే చేయాలని ప్రయత్నిస్తున్నానో అది చేయలేకపోయాను. నువ్వది చేశావు. థ్యాంక్ యూ. చాలా చాలా శుభాకాంక్షలండి. పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేశారు. మాకే ఇంత సంతోషంగా ఉందంటే ఇక మీకెంత సంతోషంగా ఉంటుంది? సరిగ్గా చెప్పారండి మీరు. పిల్లల్ని మించిన సంతోషం ఇంకేమీ ఉండదు. అవునండి, మీ ప్రేమ దీవెనలు అలాగే దేవుడి దయవల్ల మా ఇద్దరు పిల్లలు క్షేమంగా తిరిగి ఇంటికొచ్చారు. అయినా దీవెనల అవసరమేముంది? భార్య భర్తకి అండగా ఉన్నప్పుడు. అభి చాలా అదృష్టవంతుడు. అలాగే ప్రేమించటం ఎందరో చేస్తారు, కానీ ప్రేమకి ప్రాణం ఇచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఐ లవ్ యూ. చాలా చాలా ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని. నువ్వు చాలా పొరపాటు చేసావు ప్రజ్ఞ. చూడు చూడు ఎలా బిహేవ్ చేస్తున్నారో. మాట్లాడడం తర్వాత చూపులు కూడా కలవడం లేదు. ప్లీజ్ ప్లీజ్ ఏవైనా చెప్పండి, కాదనైనా చెప్పండి, కానీ నన్ను ఇలా ఇబ్బందిలో పడేయకండి. నేను మీ మౌనాన్ని ఇంకా భరించలేకపోతున్నాను. టైం అప్. టైం అప్ దేనికి? బావగారు, అక్క మీకేమీ చెప్పలేదా? ఏంటక్క నువ్వేం చెప్పలేదా? ఏ పర్వాలేదు, అయితే ఇప్పుడు చెప్పు. బావగారికైతే ఆలోచించడానికి అవకాశం కూడా ఉండదు. ఏం చెప్పలేదు తను? ఈ బుల్బుల్ ఉంది, ఈ రోజు నన్ను ఇరికించేటట్టుంది. బావగారు, నాకు తెలియాల్సింది ఏంటంటే మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అక్క కిడ్నాపింగ్ జరిగినప్పుడు, మీరు తన్ని కలిసినప్పుడు, హోలీ సమయంలో, వ్యాలంటైన్స్ డే సమయంలో, ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరిగింది? బుల్లెట్ తగిలినప్పుడు ఏమైంది? బుల్లెట్ తర్వాత ఏమైంది? అలాగే ఎలా మీరు ఆ గొడవని, ఐ మీన్ ఆ తగాదని ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఆఫ్ కోర్స్ అవన్నీ తెలుసుకోవాలంటే ఇప్పుడే చెప్తాను. సో మొదలు పెడితే. కాదు ఇప్పుడే కాదు, ఒక నిమిషం. మనమేమో ఒంటరిగా వెళ్ళి మాట్లాడుకుందాం. ఐ మీన్ యూ, మీ, అక్క.
బుల్బుల్ ప్రజ్ఞ నేనా? అరే తను వెళ్ళిపోయింది. అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం పర్వాలేదు, మనం వెళ్ళి అక్కని వెతుకుతాం. పదండి, బుల్బుల్, పదండి. ఏం రండి. చేస్తున్నావు? బావగారు పదండి ప్లీజ్. అక్కడి నుంచి రావడం మంచిదైంది, లేకపోతే ఈరోజు ఆయనకి దొరికిపోయి ఉండేదాన్ని. బావగారు అక్క అక్కడుంది. ఎక్కడా? అరే మనం కనిపెట్టేశాం. మీకేమైంది? నాకేమైంది? నాకేం కాలేదు. అయితే మీరు అక్క దగ్గరికి వెళ్ళండి. నేను వెళ్ళనా? నేను మిమ్మల్ని వెళ్ళమని అంటున్నాను, విషయం ఏం తాగమనట్లేదు అలా రియాక్ట్ అవ్వడానికి. నువ్వే పిలవచ్చు కదా. మీరెందుకు వెళ్ళడం లేదు? మ్మ్, నేను అది నాకు బుల్లెట్ తగిలింది కదా, అందుకని వెళ్ళలేకపోతున్నాను. అలాగా? బుల్లెట్ తగిలిందేమో ఇక్కడ, కానీ కాళ్ళు నొప్పెడుతున్నాయా? తప్పకుండా ఏదో జరుగుంటుంది. జరుగుంటుందా? ఏం జరుగుంటుంది? ఏం జరగలేదు. నా భార్య పిలవాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క సైగ చేస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. టకటకటకటకటక. అలాగా? నేను కూడా చూస్తాను మీరు ఎలా సైగ చేస్తారో. చేయండి. బావగారు ఇంక చాలా ఆపండి, వెళ్ళండి అక్క దగ్గరికి వెళ్ళండి, లేదా నేను అమ్మమ్మని పిలుస్తాను. నాన్నమ్మని ఎందుకు పిలుస్తున్నావు? ప్రెగ్నెంట్ నాన్నమ్మ పిలుస్తుందా? ఓహో, ఆవిడొచ్చేది అక్కని పిలవడానికి కాదు, మిమ్మల్ని బాగా తిట్టడానికి. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అవును, ఇక చేయి వదిలిపెట్టి వెళ్ళండి, లేదంటే నేను అమ్మమ్మని పిలుస్తాను. మీరు వెళ్ళడం లేదా? సరే. అమ్మమ్మా! ఏయ్ బుల్, పిచ్చి కింద. అయినా మాటి మాటికి నాన్నమ్మని ఎందుకు పిలుస్తున్నావు? వెళ్తున్నాను. వెళ్ళండి. చేయి వదలండి, వెళ్ళండి. బుల్బుల్, ఏం జరుగుతుంది? ప్రవీణ్, వాళ్ళిద్దరు ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదు. ఐ మీన్, ఏదో విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి విచిత్రం? ఇన్ వాట్ సెన్స్? నువ్వే చూడు. భలే ఇరుక్కుపోయాను. ఈ ఫుకిని గనక పిలవకపోతే అప్పుడు బుల్బుల్ నానమ్మని పిలుస్తుంది. ప్రజ్ఞ, ప్రజ్ఞ, ఇదిగో బహదూర్. విన్నావు నువ్వు? అవును, అభి ప్రజ్ఞ అన్నాడు. కళ్ళజోడు అనలేదు, ఫుగ్గి అనలేదు, ప్రజ్ఞ అన్నాడు. వియర్డ్. నేను చెప్పాను కదా తప్పకుండా ఏదో జరుగుంటుందని. నా అనుమానం నిజమని తేలిపోయింది. అయినా నువ్వు ఏమీ టెన్షన్ పడకు. ఒక పంచే, నువ్వు ప్రజ్ఞవతిని చూసుకో. నేను అభితో మాట్లాడతాను. ఓకే, I'll see you. తను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి పారిపోలేను కూడా. ఓ పని చేస్తాను, ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. వాడి ప్రాబ్లం నుండి బయటపడేస్తాడు. అరే, లోపలుండి నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో ప్రవీణ్, నువ్వెక్కడున్నావు? త్వరగా నా దగ్గరికి రా. నాకు నీతో చాలా చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. త్వరగా రా. నువ్వు తలుపు తీస్తేనే కదా లోపలికి వచ్చేది. తలుపా? నువ్వు తలుపు నాకు చేస్తుంది నువ్వా? అవునా బి, ఇందాక నుంచి నేను నాకు చేస్తున్నాను. ఇదిగో విను. విన్నావా? నీతో ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు తలుపు తెరిచి చూస్తేనే కదా ఇక్కడ ఎవరున్నారో తెలిసేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా? నువ్వు అక్కడే ఉన్నావు. అయితే విను.
నా ప్రాబ్లం ఏంటంటే నువ్వేం చేస్తున్నావు? రే ప్రవీణ్, నేను నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. బుల్బుల్ నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి అక్కడ అందరూ వెతుక్కుంటూ ఉంటారు అవన్నీ కదా. తర్వాత ముందు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పు. ఏం ప్రశ్నలు? అక్క నాకేమీ అర్థం కావడం లేదు. అంటే 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 నీకు బావగారికి మధ్య ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమీ జరగడం లేదు. నీకేమీ విచిత్రంగా అనిపించడం లేదా? ఎప్పుడైతే మీరు తిరిగొచ్చారో అప్పటి నుంచి ఒకరినొకరు చూసుకోవడం లేదు, ఐ మీన్ మాట్లాడుకోవడం కూడా లేదు, అలాగే మాట అనుకోవడం లేదు. ఇక అక్క నేను విన్నాను బావగారు నిన్ను ప్రెగ్నె అన్నారు. అంటే బావగారు నిన్ను ఫుగ్గి అని పిలుస్తారు, కళ్ళజోడు అంటారు, ఆయన నేను ప్రెగ్నె అని పిలిచారు. ఐ మీన్ ఐ కాంట్ బిలీవ్ దిస్. తప్పకుండా ఏదో జరుగుంటుంది. ఏదో జరిగింది, చెప్పు చెప్పు. అదేంటంటే బుల్బుల్ యాక్చువల్లీ ఆయన ష్! నాకు తెలిసి ఏదో ఉంది, నువ్వు నాకు చెప్పడం లేదు. అయినా నువ్వు నాకు చెప్పాలి, లేదంటే నీకు తెలుసు కదా నా సంగతి. బుల్బుల్కి అన్ని పద్ధతులు తెలుసు, ఎలా బయటికి రప్పించాలి. అసలు నువ్వు ముందు నాకు చెప్పు. నువ్వు ప్రెగ్నె వదినతో అంత వైడ్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నేను విన్నాను నువ్వు ప్రెగ్నె అని పిలిచావు. అదే కదా ప్రవీణ్, నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. నాకు ఏమవుతుందేంటో. నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. తనని చూసి నర్వస్ ఫీల్ అవుతున్నాను. నాకు మాట కూడా పడిపోతుంది ప్రవీణ్. ఇదంతా తన మూలంగానే జరుగుతోంది. తన మూలంగా అంటే ఏం చేసింది తను? తను ఏం చేయలేదో అడుగు. తను ఆ మాట నాతో అన్నప్పటి నుంచి నాకు భయం వేస్తుంది. నేను ఏం విషయం, తను ఏమంది అవి నువ్వు నాకు ముందు చెప్తావా లేదా? నాకేం అర్థం కావట్లేదు. ఏం విషయం? ఇలారా చెవిలో చెప్తాను. ప్రజ్ఞేమో అభి, ఇక్కడ మన ఇద్దరం తప్ప ఇంకెవరు లేరు. అసలు చెవులో చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సింది చెప్పు. అయితే విను. తను నాకు ఏంటి? తను నాకు చెప్పియా. తను నాకు ప్రపోజ్ చేసింది. ఏంటి? అది నేను ఆయనకి ప్రపోజ్ చేశాను. ఏంటి? నువ్వు బావగారికి ప్రపోజ్ చేసావా? నువ్వు నిజంగానే బావగారికి ప్రపోజ్ చేసావా? ఓ గాడ్! ఒక నిమిషం. ఒకవేళ నువ్వు నా నోరు మోయించడానికి నన్ను పిచ్చిదాన్ని చేయడం లేదు కదా? నేను నోరు మూయించడానికి నేను ఇంత పెద్ద విషయం ఎందుకు చెప్తాను బుల్బుల్? నీకు తెలుసు కదా నేను ఆయన విషయంలో నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అని. నేను నిజంగానే ఆయనకి మొత్తం అంతా చెప్పేశాను. నువ్వు నిజంగానే బావగారికి ప్రపోజ్ చేసావా? నీ మనసులో మాట చెప్పావా? ఓ డియర్, యు ఆర్ లవ్లీ. బుల్బుల్ I love you so much. ఫైనల్లీ నీ మనసులో మాట చెప్పా. అక్క నన్ను పించేవా? నువ్వు బావగారికి చెప్పావంటే నేను నమ్మలేకపోతున్నాను. పించ్. ఆవ్! Yes! నువ్వు నిజంగానే ప్రపోజ్ చేసావు. I don't believe and I'm so happy for you. ఏమాటైతే నీ మనసులో మాట నువ్వు బావగారికి చెప్పలేకపోతున్నావో, రాసి చెప్పలేకపోతున్నావో, చెప్పడానికి భయపడుతున్నావో, ఆ విషయం నువ్వు అంత తేలిక చెప్పావా? హానెస్ట్లీ నువ్వు ఈ విషయం చెప్పేసరికి ముసల్దాన్ని అయిపోతావు అనుకున్నాను. ఎనివే, ఒక విషయం చెప్పు. అది బావగారు నిన్ను ఏదైనా మాయ చేశారా, లేక పరిస్థితి బట్టి చెప్పావా? అక్క నువ్వు చివరికి ప్రూవ్ చేసేసావు నువ్వు నా అక్కవని. నీకు తెలుసా అక్క, ప్రవీణ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం కలగలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. లుక్ ఎట్ హర్. సిగ్గుపడుతున్నావా? లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్. అవునా? దాని గురించి వదిలే. నాకు విషయం చెప్పు. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏదో ఒకటి అయ్యే ఉంటుంది కదా. యు నో వాట్, నాకు తెలుసు ప్రెగ్నె వదిన ఏదో ఒక రోజు నీకు ప్రపోజ్ చేస్తుందని. ఐ జస్ట్ న్యూ ఇట్. ప్రవీణ్, నువ్వు అలా అంటావేంటి? ఐ మీన్ నాకు తెలుసు ఇలాంటి సీరియస్ ప్రాబ్లం వస్తుందని. ఆ తర్వాత ఏం చేసావు నువ్వు? ఏమైనా అన్నావా? ఏమన్నావు? ఏమీ లేదు. ఏమీ లేదంటే నో రిప్లై. నో రిప్లై అంటే అవునని కాదు, కాదని కాదు. బావగారు ఏదో ఒకటి అనుండాల్సింది కదా అక్క. అదైతే తప్పు. లవ్ స్టోరీలో ఇంత పెద్ద ట్విస్ట్ వచ్చింది, అయినా నో క్లైమాక్స్. బావగారు ఏదో ఒకటి చెప్పుండాల్సింది కదా. అయినా నేనే ఉండాలిరా. నువ్వు కాదని చెప్పేశావా? అవునని ఎలా చెప్పగలను ప్రవీణ్? అంటే అవునని చెప్పావు కదా. నేను ఎలా చెప్తాను? మరేం చెప్పావో చెప్పు. అంత పెద్ద విషయం నాకు చెప్పగానే నాకు మాట పడిపోయింది. అలాగే నా ఇంట్లో నేనే దొంగలా తిరుగుతున్నా. నన్ను ఈ సమస్యలో తనే పడేసింది. నేను రే ప్రవీణ్, నువ్వే చెప్పు, నేను చేసింది తప్పో ఒప్పో? అంటే నువ్వు ప్రపోజ్ చేసావంటే ఏదో ఒక జవాబు వస్తుంది కదా, అవునని లేక కాదని. ఏమన్నారు? కానీ బుల్బుల్ నువ్వు నన్నెందుకంటున్నావు? నేను ఇంకేం చేస్తాను? ఆయన లోపలికి దూరం జవాబు రప్పించలేనుగా. అవునక్క, నువ్వు అప్పుడు అదే పని చేయాల్సింది. దాంతో ఆయన మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిసేది. ఆయనకి నీ మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయో వదిలేసి. నేను ఏదైతే చెప్పానో అదే చాలా ఎక్కువ. ఇంకా చెప్పడానికి వినడానికి నాకేమీ లేదు. ఇదిగో అక్క, ఒక పంచి. నువ్వు అసలు బావగారిని ఎందుకు అడగకూడదు? ఐ మీన్ సీరియస్లీ అడిగేసి ఆయన మనసులో ఏమనుకుంటున్నారో.
ఆయన్ని సరాసరి అడగడం కంటే నీకు కుదరదు అని సరాసరి చెప్పేయడమే మంచిదేమో. బుల్బుల్ నీకు తెలియదు, నాకు తెలుసు నా పరిస్థితి ఎలా ఉందో. ఆయన ముందుకెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు చల్లబట్టి గుండె ఫాస్ట్గా కొట్టుకుంది. ఒక క్షణం ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది. లేదు 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 లేదు, ఆ పరిస్థితి మళ్ళీ తెచ్చుకోలేను నేను. నేనేమీ చెప్పలేను. అక్క, నువ్వు ప్రయత్నం అయితే చేయొచ్చు కదా ప్లీజ్. ఎలా ప్రయత్నిస్తానో నాకు తెలుసు కదా నా వల్ల కాదని. ప్లీజ్ అక్క ప్లీజ్, నేను చెప్పేది విను. నేనేమి అక్క, అక్క, విన్ను, నేను నాకు చెప్పేది తెలుసు విను. నువ్వేం ఆగు, ఆగు, కాదు. ప్లీజ్ అక్క ఆగు. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంత చిన్న విషయాన్ని అంత కాంప్లికేట్ ఎందుకు చేస్తుందో తెలీదు. వీళ్ళిద్దరి వల్ల ఏమీ కాదు. వాళ్ళిద్దరి లవ్ స్టోరీ క్లైమాక్స్ నువ్వే రాయాల్సి ఉంటుందని అనిపిస్తుంది బుల్బుల్. అభి అభి ఆగు ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అసలు? నువ్వు నాకు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఇంకా సమస్యలో పడేయకు. తన్నుకి నాకు ఉన్న రిలేషన్ నీకు తెలుసు కదా. అభి నువ్వు 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 ముందు నేను చెప్పేది విను. అలాగే విను. తను నా ప్రాణాలు కాపాడింది, అందుకని కాదని చెప్పి తన మనసు ముక్కలు చేయాలనుకోవడం లేదు, కానీ అవునని కూడా చెప్పను. అలాగే నాకు సరైన సమాధానం దొరికేంత వరకు నేను తన ముందుకు ఎలా వెళ్ళగలను చెప్పు. అయితే నీకు సమాధానం దొరకపోతే అప్పుడు నువ్వేమీ చెప్పకు. చూడు, నువ్వు అవునని చెప్పకు, కాదని చెప్పకు. నువ్వేమీ చెప్పదు. నీ కన్ఫ్యూజన్ దూరం అయ్యేంత వరకు నువ్వు తనకే జవాబు చెప్పకు. నీ మనసు మాట విను. నా ఉద్దేశం నువ్వు అది విను. ఏదైతే నువ్వు చేయాలనుకుంటావో అలాగే మరి కొన్ని రోజుల తర్వాత చూడు నీకు సమాధానం దొరుకుతుంది. నువ్వు ఏం చెప్పాలో ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? లేదు, ఐ థింక్ యు ఆర్ రైట్. నేను వెయిట్ చేస్తాను. అలాగే సరైన జవాబు దొరికేంత వరకు తన ముందుకు వెళ్ళడానికి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అవునా? ఐ న్యూ ఇట్ ప్రవీణ్. నీ దగ్గర ఎప్పుడు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. అరే నేనెక్కడ సొల్యూషన్ ఇచ్చాను? ఇప్పుడు నీకు నువ్వే సాయం చేసుకుంటున్నావు. కానీ నువ్వు నాకు దారైతే చూపించావు కదా. నువ్వు నీ మనసు మార్గం చూస్తే బాగుంటుంది అభి. అది నేరుగా ప్రజ్ఞావదిన వైపే వెళ్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు, పార్టీ ఎంజాయ్ చేయి, నేను వస్తాను. వెళ్ళు. కానీ తను నన్ను ఒకవేళ ఆ క్షణమే జవాబు చెప్పమంటే? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ. అది అభి ఎక్కడ కనిపించడం లేదు. నాకేం తెలుసు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు కదా అన్నయ్య. అయినా నువ్వు అభి కోసం ఎందుకు వెతుకుతున్నావు? కొందరు ప్రొడ్యూసర్స్ అభి గురించి అడుగుతున్నారు. ఓహో, అయితే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ నీకు అభిని వెతికే పనప్ప చెప్పారా? లేదు, నేనేదో ఊరికే. శ్రద్ధగా చూడు, అభినే కాదు ఇక్కడ ప్రజ్ఞ కూడా ఎక్కడా లేదు. వాళ్ళిద్దరూ ఎక్కడో ఏకాంతంగా కూర్చొనుంటారు. అదేంటంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఒంటరిగా ఉన్నారు. అందుకనే వాళ్ళకి జనంలో ఇబ్బందిగా ఉండుంటుంది. ఒంటరిగా ఎక్కడో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్నెవరైనా అడిగితే నువ్వు కూడా ఏం చెప్పకు. అయినా ఇంకొక విషయం, నువ్వేమో ఇక మా ఇల్లు విడిచిపెట్టు, అలాగే వేరే ఇల్లు పట్టుకో, ఉపయోగమైనా ఉంటుంది. అసలు మీ ఈ తాటికి ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది? మీ ఇంట్లో ఉంది కానీ నా జాతకంలో తిష్ట వేసింది. తనకు చెప్పు, లేదంటే. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీతోనే మాట్లాడుతున్నాను నేను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీకు కనిపించడం లేదా? నేను బిజీగా ఉన్నాను. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు యార్? నేను ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సో ప్లీజ్ డోంట్ యాడ్ టు మై ప్రాబ్లమ్స్, ఓకే? ఏం బిజీగా ఉన్నావు? మొబైల్లో గేమ్ ఆడుతున్నావా? అయినా ఏ విషయం గురించి టెన్షన్ నీకు? నువ్వేదైతే కోరుకున్నావో అది అయిపోయింది కదా, అంతా సర్దుకుంది కదా. అభి కూడా ఇంటికి తిరిగి వచ్చేసాడు. అలా స్మార్ట్ గా నువ్వు బ్లేమ్ అంతా పూర్ణిమ మీద వేసేసావు, అవునా? టెన్షన్ ఉండాలంటే నాకే ఉండాలి. ఆ ప్రజ్ఞ బతికే ఉంది, ఆ అభితో పాటుంది. యూనో, వాళ్ళిద్దరిని ఒకే చోటు చూస్తుంటే అప్పుడు నాకు ఒక ఏడు ఆయుష్ తగ్గిపోతుంది. అలాగా నిన్నిక్కడ చూస్తే నా ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వేమనుకుంటున్నావు? నా లైఫ్ సూపర్ హిట్ అనా? అసలు ఆ బుల్బుల్ కోసమే ఈ మొత్తం ప్లాన్ అంతా చేయించాను, కానీ ఆమె కిడ్నాప్ జరగలేదు. ఇంకో పక్క అన్నయ్య ప్రజ్ఞ కిడ్నాప్ అయ్యారు. అలాగే ఈ పార్టీ చూస్తున్నావా? దిస్ సూపర్ పార్టీ. ఈ పార్టీని చూస్తే నా గొంతు నేనే పిసికేసుకోవాలనిపిస్తోంది నాకు. ఎక్కువగా ఏమీ నవ్వకు. నువ్వొక కాపురం కూల్చాలనుకుంటున్నావు కదా. ఇక నా ప్రాబ్లం ఏంటంటే నేను అసలు ఆ పెళ్లి జరగనివ్వను. ఎందుకంటే ఒకవేళ ఆ పెళ్లి జరిగితే అప్పుడు నేను నీలాగే అవుతాను. అలాగే ఇప్పుడు అందరి ముందు బే 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 అంటూ వాళ్ళ ఎదుట నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటాను. వావ్ ఆలియా, సూపర్. ఎంత సెల్ఫిష్ నువ్వు. అవునా, సెల్ఫిష్నే. సో బిగ్ డీల్. యూను, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు నా ఫ్రెండ్ కాదని. అలాగే నాకు అనిపిస్తుంది నువ్వు కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి వస్తుంటావని. నేనొక విషయం ఆలోచిస్తున్నాను. ఒకవేళ కార్పొరేటర్ పట్టుబడితే అప్పుడు అతను మొదట ఎవరి పేరు చెప్తాడు? నీదా లేక నాదా? ఎవరి పేరైనా కూడా చెప్పనే. నేనంతకంటే పెద్ద విషయం ఆలోచిస్తున్నాను. అదేంటంటే అంటే ఎవరికి ఎక్కువ శిక్ష పడుతుందని. అంటే పేరు చెప్పిన వాళ్ళకా లేక కిడ్నాపింగ్ అని? అలాగే అంటే నేనేమంటున్నానంటే నేనైతే కేవలం పేరు చెప్పాను కదా, మరి నాకైతే నీకంటే తక్కువ శిక్ష పడుతుంది కదా. అంటే నువ్వేమో కిడ్నాపింగ్ కి ప్లానింగ్ కూడా చేసావు, అంటే వాళ్ళకి హెల్ప్ కూడా చేసావు.
అందుకే నాకు తక్కువ శిక్ష పడుతుంది. నీ పరాజకం అయిపోయిందా? అయిపోతే నేను నీకు నీ జవాబు చెప్పనా? వైశాలి వదినా, కార్పొరేటర్ అయితే ఇప్పుడు తర్వాత విషయం. అంతకంటే ముందు అందరికీ నేను చెప్పేస్తాను నువ్వే ఇదంతా చేశావని. ఎందుకంటే నువ్వు ఇలా అందరి ముందు అరిచి గీ పెట్టడం గనక ఒకవేళ మానిస్తే అది నీకే బెటర్ అవుతుంది. అలాగే నీకు చాలా బాగా తెలుసు, నేను ఎవరినైనా ఇరికించానంటే పూర్తి ప్రూఫ్తో ఇరికిస్తాను. ఇక ఏ రకంగా ఇరికిస్తానంటే వాళ్ళకి ఎప్పటికీ బయటపడరు. అర్థమైందా నీకు? నీ వేళ్ళు నవ్వులుతూ ఉండు. అది ఆలియా, తను ఈ సుందరిమణులిద్దరున్నారే కాస్త ఎక్కువగానే మిడిసి పడుతున్నారు. కేవలం ఒక్క అవకాశం కావాలి వైశాలి, నీకు ఒక్క అవకాశం అంతే. వాళ్ళను కాల్చి బూడొచ్చేస్తాను నేను. అబ్బో! ఒక పక్క ఈ నొప్పి, ఇంకో పక్క మీరంతా. నిజానికి చాలా పెద్ద తప్పు చేశాను నేను, మీ అందరి మీద నమ్మకం పెట్టుకొని. మీలాంటి 10 గాడిదల్ని పోషించడం కంటే నేను ఒక కుక్కను పెంచితే బాగుండేది. అది అభిప్రజ్ఞల్ని కనిపెట్టుకుంటూ ఉండేది. మీ మూలంగా వాళ్ళిద్దరూ నా గుప్పింట్లోంచి తప్పించుకున్నారు. సన్నాసులారా. బాస్ 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 ఎక్కడున్నారు? ఏదైనా దుర్వార్త చెప్పావంటే నువ్వు నీ బుర్ర ఇక్కడికిక్కడే పేల్చి పారేస్తాను. ఆ వార్త అయితే దుర్వార్తే, కానీ దానివల్ల తప్పించుకోవచ్చు. ఏంటది? త్వరగా చెప్పు. మా మొదటి హోలీ మేమిద్దరం కలిసే ఆడాం.